క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించును గాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 8వ అధ్యాయము 36వ వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయము 36వ వచనం. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏమి ప్రయోజనము? దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగాన్ని పరిశీలన చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్న మాట, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏమి ప్రయోజనము అంటున్నాడు. ప్రస్తుత లోకపు పోకడను ఒక్క వచనంలో మాట్లాడేశాడు యేసయ్య. మనుషులు సంపాదించుకుంటున్నారు దేన్ని? లోకాన్ని. సర్వలోకాన్ని సంపాదించుకుంటున్నారు. అన్ని విధాలుగా మానవ లోకం పురోగతి చెందుతుంది. సాంకేతికంగా, వైజ్ఞానపరంగా, అటు పెట్టుబడుల విషయంలో కానీ, అన్ని వ్యాపార రంగాల్లో, విద్యారంగంలో, అన్నిటిలోనూ మనిషి పురోగతి సాధిస్తున్నాడు. మనిషి దేవుడిచ్చిన వనరులను గొప్పగా వాడుకుంటున్నారు. అనేకమైన నూతన సృష్టిలను చేస్తున్నారు. కొత్త అధ్యయనాలు చేస్తున్నారు. అన్నీ బాగుంటున్నాయి. గొప్ప విషయం ఏంటంటే, అంత మంచి అధ్యయనాలు చేస్తూ అంత కొత్త విషయాలను కనిపెడుతున్న వారిలో చాలామందికి ప్రభు తెలీదు, తెలిసిన ఒప్పుకోరు. కొంతమంది అయితే అసలు దేవుడు లేడు అంటే వారి యొక్క తెలివి, వారి యొక్క విజ్ఞానం, వారి యొక్క చదువు వారిని విజ్ఞానం వైపుకి ఎక్కువ నడిపించింది, కానీ దేవుని వైపుకు నడిపించే విషయంలో విఫలమైంది. దేవుడంటే వారికి ఒక అభూత కల్పన. దేవుడంటే వారికి లేడు. దేవుడు అనేది ఒక మూఢనమ్మకం అన్నటువంటి స్థాయికి వారు వెళ్ళిపోయారు. తమ కళ్ళ ముందే విజ్ఞానం కనబడుతుంది, దేవుడు ఏడి, కనబడడే అన్న ప్రశ్నలు తలెత్తాయి. ఇలా జరుగుతుందని ప్రభువారు ముందే ఊహించాడు. అందుకే కింద అంటాడు, ఒకడికి ప్రాణం కంటే ఇవ్వగలిగినది విలువైనది ఏదన్నా ఉందా అంటాడు. వెంటనే ఆ ప్రాణం అన్న మాటకు ఆయన ఇచ్చిన సమాధానం ఏంటి అని అంటే, అంత పురోగతి చెందుతున్న మనిషి చనిపోతున్న ప్రాణాన్ని ఆపగలడా అన్నది ఆయన ప్రశ్న. ఇవాళ ఈ మాట చేత ఈ విజ్ఞానపరంగాను, ఆరోగ్యపరంగాను, సాంకేతికంగాను విపరీతమైన పురోగతి సాధించిన నేటి మనిషికి ప్రభువారు వేస్తున్న సూటైన ప్రశ్న, ప్రాణము కంటే విలువైంది ఏదైనా ఉందా? దాన్ని ఆపగలవా? దాన్ని తీసుకొని తిరిగి రాగలవా? ఈ ప్రశ్నలకు ఏ సైన్సు సమాధానం చెప్పదు. ఈ ప్రశ్నలకు ఏ సైన్సు విషయాన్ని కనిపెట్టలేదు. ఎందుకు అనంటే, దేవుడు మరణాన్ని తన స్వాధీనంలో ఉంచుకున్నాడు.
దాంట్లో మార్పులు ఉండవు. అందుకే ఆయన అంటున్నాడు, లోకమంతా సంపాదించుకుంటావు, నీ ప్రాణాన్ని కోల్పోతావు. ప్రయోజనం ఏంటి? నీ ప్రాణం ఎక్కడుంది? దేవునిలో ఉంది. అందుకే దుర్దినములు రాక మునిపే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. లోకాన్ని సంపాదించుకోవాలని పరిగెడుతున్న నీతో నాతో దేవుడు వాక్యం మాట్లాడుతుంది. ఇనఫ్ ఈజ్ ఇనఫ్. నేర్చుకున్నది చాలు, తెలుసుకున్నది చాలు. ఇంకా తెలుసుకో ఒకవేళ ఉంటే, కానీ నీ ప్రభువును మాత్రం విస్మరించొద్దు. ప్రభువును తెలుసుకోకుండా ఉండొద్దు. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించను గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపాభాగ్యం నాకు మాకు అందరికి దయచేయగలరని యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.